అసలే పంట కాలువల్లో పారే నీరు అంతంత మాత్రమే. ఆ నీటితోనే రైతులు కింద మీద పడి సాగు చేసుకుంటున్నారు. అయితే కొన్నాళ్లుగా ఆ కాలువల్లో చెత్త చెదారం నానా వ్యర్థాలు తీసుకువచ్చి పడేస్తుండడంతో ఆ పంట కాలువల్లో పారే కొద్ది నీరు కూడా పారక వ్యవసాయానికి నీరందక రైతులు ఇక్కట్లు పడుతున్నారు. పిఠాపురం పట్టణం విరవడ రోడ్లో గల వ్యవసాయ భూముల వద్ద ఉన్న పంట కాలువ వ్యర్థాలతో చెత్తా చెదారంతో నిండిపోయి నీరు పారక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలువల్లో వేసిన చెత్తా చెదారాలను రోజు తామే తీసుకుంటుండడం ఒక పనిగా మారి సరిగ్గా వ్యవసాయం చేసుకోలేకపోతున్నామని రైతులు గగ్గోల పెడుతున్నారు. ఈ విషయాన్ని ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు పట్టించుకోకపోతే పంట కాలువ మూసుకుపోయే పరిస్థితికి చేరుతుందని, ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకున్నారు. ఈ ఆటో సీట్లు, ఆటో కవర్లు మొత్తం ఈ కోళ్ళు చెత్త అంతా తెచ్చి ఇక్కడ పారేస్తున్న కొబ్బరి డొక్కులు, ఈ పనసన చుట్టూరు పనసన ఆకులు మొత్తం నానాచందంగా పారేస్తున్నారండి. అంచేత మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ కొంచెం మీరు పట్టించుకోవడం 2 సార్లు రైతులు పచ్చాంగా మేమే తవ్వించుకున్నాం సొంతంగా. మేము బోనం చేసుకుంటున్నామండి. ఈ కాలువ శుభ్రంగా కప్పడిపోతుందండి. 2 సార్లు మేము సొంతంగా తవ్వించుకున్నామండి. ఈ కొబ్బరికాయలు తెచ్చి పారేస్తున్నారండి పొలం పంట. ఈ ఊళ్ళో తవ్విన కొబ్బరి చెట్లు మొదలు తెచ్చిగా పారేస్తున్నారండి. ఈ చచ్చిన కోళ్ళు బత్తాలు తెచ్చిగా పారేస్తున్నారండి. ఈ ఆటో సీట్లు గట్రా తెచ్చి ఇక్కడ పారేస్తున్నారండి. ఈ కేబుల్ వైర్లు గట్రా తెచ్చిగా పారేస్తున్నారండి. ఎవరో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ పూసుకుంటారండి. దయించి కొద్దిగా పూసుకుంటారండి. మా చేయాలండి పొలంలో నీరు బయట పోద్దండి. మా పొలాలు పాడకుండా ఉంటాయండి.